ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ పథకంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆరా తీశారు. ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉన్న కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫీల్డ్ విజిట్స్ చేస్తున్న అధికారుల్ని త్వరగా నివేదిక అందించాలని ఆదేశించారు. ఉగాది నాటికి పథకం అమల్లోకి తీసుకొచ్చేలా పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, ఎన్నికల హామీల్ని ఒక్కొక్కటే దశల వారీగా అమలు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్దమవుంది. మొత్తం సూపర్ 6 లో ప్రధానమైనటువంటి ఎన్నికల హామీ, ముఖ్యంగా మహిళల కోసం ఇచ్చినటువంటి హామీని వచ్చేటటువంటి దసరా నుంచి కూడా అమలు చేయడానికి కూడా దీనికి సిద్దమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మొత్తం డీజీపీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా దీనికి సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించారు. ఉగాది నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నటువంటి ఢిల్లీ, అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ విధానాలు అయితే అమలు చేస్తున్నారు, దీనికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉన్నాయి, సాధక బాధకాలు ఎలా ఉన్నాయనేటటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రాథమికమైన సమాచారం ఉన్నప్పుడు కూడా దీనిపైన సమగ్రమైనటువంటి నివేదిక కూడా ముఖ్యమంత్రి తనకు అందజేయాలని చెప్పేసి కోరారు. ఈ దిశగా ఆర్టీసీ, అదేవిధంగా ఆర్టీసీ ఎండీ, ఆర్టీసీ సంబంధించిన మంత్రి, దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ మంత్రి కూడా దీనికి సంబంధించి ముఖ్యమంత్రికి ఇప్పటివరకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అందజేసే విషయం గురించి కూడా ఇప్పటివరకు చేసిన కసరత్తును కూడా ముఖ్యమంత్రికి వివరించారు. ఉగాది నుంచి కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయాలి. ఉగాది నుంచి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైన ప్రతి మహిళ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే దిశగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని అమలు చేసే దిశగా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించినటువంటి నేపథ్యంలో ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్నటువంటి విధి విధానాలపైన సమగ్రమైన నివేదిక అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉగాది నుంచి కూడా ఈ బస్సు ప్రయాణం అమలు చేయడానికి సిద్దంగా ఉండాలని చెప్పేసి కూడా సంబంధిత అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సుమిత్ర, అంటే జయరాజ్, కర్ణాటక, తెలంగాణ విషయానికి వస్తే ఇమీడియట్ గా అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఫీల్డ్ విజిట్స్ కి వెళ్లిన అధికారులు కానీ ఏమైనా గుర్తించారా? ఉంటే ఎలాంటి మార్పులు ఉండే ఛాన్స్ ఉంటుంది ఏపీలో? తప్పకుండా ఈ పథకాన్ని తప్పకుండా ఉగాది నుంచి అమలు చేయడానికైతే ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాథమికమైనటువంటి నివేదిక నిపుణుల బృందం ఆయా రాష్ట్రాల్లో ఉచిత విధానం, ఉచిత బస్సు ప్రయాణం ఏ రాష్ట్రాల్లో అయితే ఉందో అటు ఢిల్లీ గాని, ఇటు కర్ణాటక గాని, తాజాగా తెలంగాణలో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఏ విధానాలు అయితే అమలు చేస్తున్నారు, దీనివల్ల ఆర్టీసీ పైన ఎంత భారం పడతా ఉంది, ఏ విధమైనటువంటి విధి విధానాలు అక్కడ రూపొందించారు, సాధక బాధకాలు ఎలా ఉన్నాయి, వాటిని అధిగమించడానికి అక్కడ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతుంది అనేటటువంటి దిశగా ఇప్పటికే ప్రాథమికమైన నివేదిక కూడా సిద్దమైనటువంటి పరిస్థితి ఉంది. ఉగాది నుంచి కూడా అమలు చేయడానికి సూపర్ 6 లో భాగంగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్దమవుతున్న నేపథ్యంలో అతి త్వరలోనే ఆ 3 రాష్ట్రాల్లో మరొకసారి నిపుణుల బృందం పర్యటించడం, విధి విధానాల గురించి అధ్యయనం చేయడం, ముఖ్యమంత్రికి సమగ్రమైన నివేదిక అందజేసిన తర్వాత ఉగాది నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.